వాళ్ళ వయసు ఎంత ఉంటుందో తెలుసా? 60, 65, 70, 65 ఇట్లా పెద్ద మంది, ఒక 20 మంది. అందరూ రిటైర్ అయిపోయిన క్యాండిడేట్స్ అంతా. నిన్న దినం మీటింగ్ కంప్లీట్ చేసుకొని బయట కూర్చోగానే బ్యాగులు వేసుకొని వస్తా ఉన్నారు. అందరు ఓల్డ్ ఏజ్. ఒక 20 మంది వస్తా ఉన్నారు. వాళ్ళ పని ఏంటిదో తెలుసా? వాళ్ళ పిల్లల గురించి ప్రార్థన చేయరు, వారి మన్మళ్ళ గురించి ప్రార్థన చేయరు, వారి మనమరాళ్ళ గురించి ప్రార్థన చేయరు, వాళ్ళ అప్పుల గురించి ప్రార్థన చేయరు, వాళ్ళ భర్తల గురించి ప్రార్థన చేయరు. వాళ్ళ చేతులు ఎత్తిర్రంటే ఆత్మీయ తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయరు. అంతే. ప్రార్థన చేస్తూనే ఎట్లా ఏడుస్తారంటే, ఒక పాడ ముందు కూర్చొని ఏడుస్తూ ఎట్లా ఏడుస్తారో ఆ డెడ్ బాడీ ముందు ఏడ్చినట్లు ఏడుస్తూ ఉంటారు. అయితే నేను వాకింగ్ చేసి వాళ్ళని చూస్తుంటే ఒక పెద్ద మంద వస్తూ ఉంది అక్కడ. వాళ్ళని అందరిని చూసి, వాళ్ళు మా గురించి ప్రార్థన చేయటం కాదు, నేను వాళ్ళ మీద చేతులు పెట్టి, ప్రభువా వీళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. ఎందుకో తెలుసా? వీళ్ళు రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మేము పరిగెత్తవలసిన స్థలాలు మేము పరిగెత్తుతున్నాం. కాబట్టి ఎందుకు మెసేజ్ టర్న్ చేసిండో, ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడో. కానీ తప్పిపోయిన కుమారుని వస్త్రాన్ని దేవుడు తండ్రి మార్చినాడు, పెండ్లి వస్త్రాన్ని మార్చినాడు, చివరికి యేసుక్రీస్తు ప్రభు గుడ్డి భర్తమై యొక్క వస్త్రాన్ని మార్చినాడు. రేపు నెక్స్ట్ సండే ఆయిల్ అనాయింటింగ్ సందర్భంగా యోసేపు వస్త్రంలోకి మనం వెళ్ళబోతున్నాం. దట్ ఈస్ సూపర్ న్యాచురల్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ఏ రీతిలుగా నీతో మాట్లాడినాడు, ఏ మాట నీ హృదయానికి తాకిందో, ఈరోజు ప్రభునికి ఇచ్చిన ఈ సందేశమును బట్టి నీ బలిపీఠాన్ని కట్టుకుందాం. మనమందరం ఒక కుటుంబంగా ప్రభు పరిచర్యలో ముందుకు సాగుదాం. లేచి నిలబడదాం.